జే శ్రీనివాస్ గారు, డైరెక్టర్ కేఎల్ డీన్ టు బి యూనివర్సిటీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. డాస్ మీద ఉన్నటువంటి మినిస్ట్రీ గారికి, అట్లాగే చైర్మన్ గారికి, అట్లాగే యూనివర్సిటీ ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ TV9 వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇంత మంచి ప్రోగ్రాం ఇక్కడ ఆర్గనైజ్ చేసి చేయటమే కాదు, దానికి మన ఐటీ మినిస్టర్ గారిని తీసుకొచ్చి ఇంకా అందాన్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ఐటీ మినిస్టర్ గారు వచ్చినందుకు, చైర్మన్ గారు వచ్చి ఇంత మంచి ప్రోగ్రాం ఇనాగ్రేట్ చేశారు. దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు చదువుకొని మిగతా రాష్ట్రాలకి ఉద్యోగాలకు వెళ్తున్న సందర్భం మీ అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని తెలంగాణలో ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం పుష్కలంగా ఉన్న ఒకే ఒక రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రమే. పిల్లలు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఇక్కడ చదువుకుంటే ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. ఇట్లాంటి మంచి మంచి యూనివర్సిటీలు, కాలేజీలు ఇక్కడ డెవలప్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి మరొక్కసారి కేఎల్ యూనివర్సిటీ నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. కేఎల్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. 2 రాష్ట్రాల్లో నేషనల్ వైడ్ 22వ ర్యాంక్ ఉన్న కేఎల్ యూనివర్సిటీ, ఇందాక మన మినిస్టర్ గారు మా స్టాల్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను, సార్ ఎక్కడికో వెళ్ళవసరం లేదు, ఆ మాట ఏదైతే ఉందో ఎక్కడి పిల్లలు అక్కడే ఉద్యోగాలు తెచ్చుకునే సౌకర్యం మన తెలంగాణ రాష్ట్రంలో కల్పించిన మినిస్టర్ గారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి తెలంగాణలో పెట్టిన యాపిల్ కంపెనీలో హయ్యెస్ట్ ప్యాకేజీ 75 lakhsకి సంపాదించిన కేఎల్ విద్యార్థి గురించి మినిస్టర్ గారికి ఇందాక చెప్పాను. ఇలాంటి ప్యాకేజీలు, ప్లేస్మెంట్స్ మాత్రమే పేరెంట్కి, స్టూడెంట్కి అల్టిమేట్ డెస్టినేషన్. ఎక్కడ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఇందా ప్రీతి మేడం గారు చెప్పారు స్కిల్లింగ్ కావాలి అని. ఆ స్కిల్లింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడ ఫ్యాకల్టీ ఉంది, ఇవన్నీ కూడా ఈ వేదిక మీద తెలుసుకొని స్టూడెంట్స్ అందరూ కూడా ర్యాంక్ మీద, ఇంటర్మీడియట్ మార్కుల మీద, తెలంగాణ స్టేట్ ఎంసెట్ ర్యాంకుల మీద, జేఈ స్కోర్ మీద ఈ మంచి మంచి యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాట వేసుకొని ఇదే రాష్ట్రంలో చదువుకొని ఇదే రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి డయాస్ మీద ఉన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నమస్కారం.